2014 ఎన్నికల్లో పార్టీ పెట్టి పోటీ కూడా చెయ్యని 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సినీ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం సీటుని ఫిక్స్ చేసేసుకున్నారు. ఈ ఎన్నికల్లో 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేయడానికి తన అదృష్టాన్ని పోయినసారి పోగొట్టుకున్న చోటే మళ్ళీ వెతుక్కోవడానికి ఆయన సిద్ధమయ్యారు. అయితే ఈసారైనా ఆయన గెలుస్తారా అనేది $1,000,000 ప్రశ్న. మళ్ళీ గాజువాక్లో పోటీ చేసే ఉద్దేశం లేదంటున్నారు. ఓన్లీ భీమవరం నుంచే వెళ్దానికి ఆయన ఫిక్స్ అయినట్టున్నారు. ఎందుకంటే అప్పట్లో లాస్ట్ టైం అక్కడ వాళ్ళు గెలిపిస్తారేమో అని ఇక్కడ వాళ్ళు గెలిపిస్తారేమో అని అక్కడ వాళ్ళు తక్కువ ఓట్లు వేశారనే ఫీలింగ్లో జనసేన పార్టీ శ్రేణులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆయన ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. భీమవరాన్ని ఆయన చూస్ చేసుకున్నారు. సో ఈసారైనా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా, ఆయన గెలుపుని శాసించేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటివి మనం వీడియోలో చూద్దాం. అనేక అంశాలు ఒక రాజకీయ నాయకుడు గెలుపు లేదా ఓటములను శాసిస్తాయి. కానీ మన అవగాహనలో ఉన్న ముఖ్యమైన 4 అంశాల గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయమని నేను అడగట్లా, లైక్ కొట్టమని కూడా అడగట్లా. దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి. చాలామందికి రీచ్ అవుతుంది. చాలా పాజిటివ్ డిస్కషన్ అనాలిసిస్ ఇది. ఎవరిని కించపరిచేది కాదు. అందరికీ తెలియాల్సినటువంటి అంశాలే మనం ఇందులో మాట్లాడుకుంటాం. కాబట్టి ఫీల్ ఫ్రీ టు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ఈ అంశాన్ని. సో ఇప్పుడు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్కి ఉన్న వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్లో ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో తెలియదు కానీ ఒక ఫ్యాక్టర్, ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే సింపతి గెయిన్ చేసుకోగలిగారు పవన్ కళ్యాణ్ గడిచినటువంటి సంవత్సరాల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి గంధి శ్రీనివాస్కి ఓటు వేశాము, అప్పట్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మేము ఓడగొట్టాము, భీమవరం అనే పేరు రాగానే మీది ఏ ఊరయ్యా భీమవరం అనగానే మీ ఊరే నా పవన్ కళ్యాణ్ ఓడిచ్చింది అనే ఒక మాట భీమవరం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి, అంటే 5 సంవత్సరాల నుంచి పడుతూనే వస్తున్నారు. ఏ భీమవరం వాళ్ళు ఎక్కడ కలిసినా ఏమయ్యా మీ ఊళ్ళోనే నా పవన్ కళ్యాణ్ ఓడించింది అని ఒక ఇది. ఎవరిని గెలిపించారు, ఎవరిని ఓడించాలనేది వాళ్ళ చాయిస్. కానీ ఈ రకమైనటువంటి సింపతి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత ప్రజల దగ్గర గెయిన్ చేస్తూ వచ్చారు. ఈ భీమవరం నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక రకమైనటువంటి సింపతి వేవ్ ఉంది. ఇప్పుడు ఒక నాయకుడు వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోతే 4వసారి ఎంతైతే అతను ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి పోటీ చేసి 3 సార్లు ఓడిపోతే 4వసారి డెఫినెట్లీ ఒక సింపతి వేవ్ వస్తుంది ఎవరికైనా. కానీ పవన్ కళ్యాణ్ సినిమా హీరో అవడం, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అవడం, ఏపీ తెలంగాణలో ఏ తెలుగు వ్యక్తులు కలిసినా రాజకీయాల టాపిక్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పేరు రావడం, భీమవరం నుంచి గాజువాక నుంచి అతను ఓడిపోయాడు అనే మాటలు రావడం వల్ల ఈ 2 ప్రాంతాల్లో, ముఖ్యంగా భీమవరం ప్రాంతాల్లో ఒక సింపతి వేవ్ అనేది పవన్ కళ్యాణ్కి క్రియేట్ అయ్యి ఉంది. ఇది ఒక ఫ్యాక్టర్. ఇది కనుక వర్కౌట్ అయితే డెఫినెట్లీ ఆయనకి పాజిటివ్గా పనిచేస్తుంది, లేదా నెగిటివ్గా కూడా పనిచేయచ్చు. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు పోయినసారి ఎన్నికల్లో గంపగత్తుగా పవన్ కళ్యాణ్కి వేయలేదు. ఓన్లీ ఈ ప్రాంతం గురించి చెప్తున్నా. అట్లాగే గంపగత్తుగా వైసీపీకి వేయలే, చీలిపోయారు. గడిచిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కారణమైన, ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమైన ఏంటి, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఒప్పుకోకపోయినా వీళ్ళంతా కుల రాజకీయాలు చేయడానికి బతుకుతున్నారు తప్ప ప్రజలకి మంచి చేయడానికి కాదు. అది పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళందరూ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మేము సేఫ్గా ఎక్కడ ఉంటాం, మా కులపోళ్ళు ఉన్న చోట ఉంటాం, కులమే వద్దు, కుల రాజకీయాలే నేను చేయను అని చెప్పే పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా చేయడం దౌర్భాగ్యం. అది డిఫరెంట్ టాపిక్, దాని తర్వాత మాట్లాడుకుందాం. సో తనకు సంబంధించినటువంటి కుల ఓట్లు ఇక్కడ ఉన్నాయనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్కి ఉన్న ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, పోయిన ఎన్నికల్లో పవన్ని మేము ముంచేసాము, సగం ఇటు సగం అటు వేసాము. ఈసారి అట్లా కాదు, కంప్లీట్గా అన్ని ఓట్లు కూడా పవన్కే గుద్దాలి అని ఆయన సామాజిక వర్గం వాళ్ళు, ఆయన కులం వాళ్ళు సిద్ధపడి మైండ్ సెట్ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు పోటీ చేస్తే అప్పుడు నీకు ఓటేస్తాం. ఇంక డిస్కషన్స్ ఏం లేవు వీళ్ళకి. ఆ రకంగా వాళ్ళ మైండ్స్ ట్యూన్ అయిపోయి ఉన్నాయి. మూడోది వచ్చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు. ఇందులో మళ్ళీ నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, చెప్తాను. మూడో ఫ్యాక్టర్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు. పోయినసారి తెలుగుదేశం పార్టీ ఓట్లు కనుక పవన్ కళ్యాణ్ కలుపుకుని ఉంటే, పొత్తులో ఉండుంటే డెఫినెట్లీ ఆయనే అక్కడ ఎమ్మెల్యే అయ్యేవారు, గంధి శ్రీనివాస్ ఓడిపోయేవారు. అన్ని లెవెల్లో వాళ్ళకి ఓట్ షేరింగ్ చీలిపోయింది. టీడీపీ వైపు
పవన్ కళ్యాణ్ పడాల్సిన ఓట్లు చీలిపోయాయి అటువైపు. ఈసారి అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ ఓట్లన్నీ వస్తాయి. ఇది పాజిటివ్. అయితే దీంట్లో ఉన్న ఛాన్సెస్ ఆఫ్ నెగిటివ్ ఏంటంటే ఆ ఓట్ల బదిలీ ఎంతవరకు చేసుకోగలుగుతారు. ఎందుకంటే రీసెంట్గానే పొత్తు ప్రకటించారు, ఎప్పటి నుంచో పొత్తు అనుకుంటున్నారు కానీ అఫీషియల్గా ప్రకటించాల. సో లోకల్ క్యాడర్ ఎంతవరకు జనసేన క్యాడర్తో కలిసి వస్తుంది, ఎటువంటి గొడవలు లేకుండా ఎలక్షన్కి ఒక 50 రోజులు ఉంది. సో ఈలోపు ఎటువంటి గొడవలు లేకుండా పవన్ కళ్యాణ్తో కలిసి వస్తారా ఈ యొక్క టీడీపీకి సంబంధించిన వాళ్ళు, ఓట్ల బదిలీ జరుగుతుందా టీడీపీ నుంచి జనసేనకి ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో అనే దాని గురించి ఒక నెగిటివిటీ కూడా ఉంది. జరిగితే మాత్రం డెఫినెట్లీ ఈ థర్డ్ ఫ్యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గెలుపుకే ఉపయోగపడుతుందో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ఫోర్త్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కాస్త అటు ఇటుగా ఉంది, గ్యారంటీ చెప్పలేం. ఫస్ట్ ఫ్యాక్టర్ సింపతి, అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఉంది, భీమవరం ప్రజల్లో ఉంది, భీమవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉంది, వర్క్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సంబంధించిన సామాజిక వర్గానికి ఇంకా ఎక్కువ సింపతి ఉంది. పోయినసారి చీలిపోయే మన ఓట్లు ఈసారి మొత్తం గంపగద్దుగా పవన్కే గుద్దుదాం వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్కి. మూడోది కూడా టీడీపీ ఓట్లు చీలవు కాబట్టి ఈసారి కలిసి వస్తుంది. పోలరైజేషన్ జాగ్రత్తగా చేసుకుంటే చాలు, ఓట్ల బదిలీ విషయంలో గ్రౌండ్ క్యాడర్ని కలుపుకుని వెళ్తే చాలు అంటే సరిపోతుంది. ఇవాళ కూడా ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆయన వెళ్ళి టీడీపీ వాళ్ళందరినీ కలిశారు కూడా భీమవరంలో. సో అది కూడా కాస్త పర్లేదు అనిపిస్తుంది. కానీ నాలుగోది కాస్తంత డేంజర్ ఫ్యాక్టర్ ఉంది. బీసీ కార్డుని వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ లాస్ట్ టైం అదే కార్డు వాడారు. గంధి శ్రీనివాస్ బీసీ అవ్వడంతో బీసీలకి టికెట్లు ఇస్తున్నాం, బీసీల పక్షపాతి నేను అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గనక వాళ్ళు మళ్ళీ నమ్మితే డెఫినెట్లీ బీసీ ఓట్లన్నీ వైసీపీకి పడతాయి. అది పెద్ద తలకే నొప్పి అవుతుంది పవన్ కళ్యాణ్కి. అట్లా కాదు, ఎన్నో దశాబ్దాలుగా మేము టీడీపీతోనే వస్తూ ఉన్నాం కాబట్టి పోయిన ఎన్నికల్లో ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాం జగన్కి, మేము మోసపోయామని ఎవరన్నా బీసీలు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్లీ అవే ఓట్లు మళ్ళీ పవన్ కళ్యాణ్కి పడి భారీ మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. సో మూడు పాజిటివ్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఒకటి కాస్త అటు ఇటు డైలమా ఫ్యాక్టర్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎవరికి సపోర్ట్ చేసే ఉద్దేశం లేదు. కానీ పొలిటికల్ సినారియోని ఒకసారి ఫార్ములా మొత్తం ఈక్వేషన్స్ చూస్తే పవన్ కళ్యాణ్కి ఈసారి గెలిచే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. పోయినసారి ఉన్నంత జగన్ గాలి ఉండదు కాబట్టి నేను అట్లా అనుకుంటున్నాను. అదే పోయిన ఎలక్షన్లో నేను డెఫినెట్లీ ఓడిపోతాడని అనిపించింది నాకు కూడా, పొత్తు కూడా లేదు కాబట్టి. సో ఈసారి పొత్తు కూడా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పాజిటివ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. లేదు వేరే రకమైనటువంటి అనాలిసిస్ మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను కూడా చదువుతాను, నేను కూడా తెలుసుకుంటా. సో చాలామంది ఈ అంశం గురించి అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే భీమవరంలో 100% అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్క చోట మాత్రమే ఈసారి పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఈ విషయం మీద ఈ 4 ఫ్యాక్టర్స్తో పాటు ఇంకేమైనా ఫ్యాక్టర్స్ నెగిటివ్ పాజిటివ్ ఉన్నా మీరు చెప్పాలనుకునేది కామెంట్లో క్లియర్గా రాయండి. క్లుప్తంగా అందరూ చూస్తారు, మీ రాజకీయ పరిజ్ఞానం కూడా అందరూ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.